తిరుమల తిరుపతి స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం పునరుద్ధరణ చేస్తామని కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుమలలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లలో తిరుమలను కలుషితం చేశారని, దర్శనాల పేరుతో భక్తులను దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తిరుమల వాసులు తిరుపతి వాసులను కోరుకునేది ఒకటి, ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో అందరూ బాగుండాలని, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఉండాలనేసి కూడా కోరుకుంటూ, మంచి భవిష్యత్తు రాష్ట్రానికి రావాలని, తిరిగి కలిగించాలని వెంకటేశ్వర స్వామిని కూడా తెల్లవారితో పూజలు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అభ్యర్థిస్తున్నామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రచారంలో భాగంగా మన తిరుమలలో ఈరోజు ప్రచారం అభ్యర్థి అయినటువంటి మన ఆరణి శ్రీనివాసులు గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీధర్ వర్మ గారు, ప్రెసిడెంట్ అయినటువంటి రాజు వారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ సభ్యులంతా కూడా కలిసి ఈ రోజున ఈ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ తిరుమల తిరుపతి అనేది రెండు కూడా మరి తిరుపతి అనేది మొదటి మెట్టు, తిరుమల అనేది మనందరికి కూడా మన కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ప్రదేశంలో ఈ రోజున ఎంత తిరుమల తిరుపతి పవిత్రత ఎంత దెబ్బతినింది అని ఈరోజు మన తిరుపతి ప్రజలకే కాకుండా, రాష్ట్ర ప్రజలకే కాకుండా, దేశ ప్రజలకే కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల ప్రశస్తాన్ని, తిరుమల పవిత్రత ఏ విధంగా ఇప్పుడున్నటువంటి యాజమాన్యం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి అధికారులు కానివ్వండి దెబ్బ తీశారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదే కాకుండా ఈ రోజున చైర్మన్ కానివ్వండి, ధర్మారెడ్డి ఈవో గారు కానివ్వండి, వారు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, వారు మేము తిరుమల వాసులకి స్థానికులకి అది చేసాం ఇది చేసాం అంటున్నారు, కానీ అవన్నీ కూడా మాటల వరకే పరిమితం అయ్యాయి, ఇంతవరకు చేతుల వరకు రాలేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్న తరుణంలో తప్పకుండా ఇక్కడ తిరుమలలో మాకు మెజారిటీ వస్తుంది. ఈ మెజారిటీనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ ప్రభుత్వం కూడా ఫామ్ కాబోతుందని ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మేమంతా కూడా ఆశిస్తున్నాం.